హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ రాజస్థాన్ స్పెషల్ జోధ్పూర్ స్టఫ్డ్ మిర్చి బజ్జీ. మరెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా స్టఫింగ్ కోసం ఒక బాలలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి. అది వేగాక చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సరిపడా ఉప్పు, కారం, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి వేపుకోవాలి. అది వేగాక దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి. ఉడకపెట్టి స్మాష్ చేసుకున్న 2 ఆలుగడ్డలను వేసి మసాలాలన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. చివరిగా నిమ్మరసం వేసి ఒకసారి కలుపుకొని దించేసుకోవాలి. మిర్చి స్టఫ్డ్ బజ్జీలకి జంబో మిర్చీలని వాడతారు, మన మిర్చిని వాడరు. ముందుగా మిర్చీలని వాటర్లో వాష్ చేసుకొని అంచున కట్ చేసుకొని మధ్యలో చీల్చుకొని సీడ్స్ అన్నీ తీసేయాలి. రాజస్థాన్లో మిర్చీలు అంత ఘాటుగా ఉండవు, వారు అంత కారంగా తినరు. ఇలాగే మిగతా మిర్చీలకు ఇత్తనాలన్నీ తీసేసి ఆలూని దండిగా స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్న మిర్చీలని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లో 1 కప్ శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వాము వేసి ఒకసారి కలుపుకొని వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి. బజ్జీల పిండి బ్యాటర్ మరీ పల్చగా మరీ మందంగా కాకుండా జారుడుగా ఉంటే చాలు. బజ్జీలు స్మూత్గా రావడానికి 2 టేబుల్ స్పూన్ కాచిన ఆయిల్ని వేసి ఒకసారి కలుపుకొని బజ్జీల బ్యాటర్ని ఒక పొడవాటి గ్లాస్లో వేసుకొని మిర్చిని తొడిమెదాకా ముంచి మరుగుతున్న ఆయిల్లో వేయాలి. ఇలాగే మిగతా బజ్జీలను వేసి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బజ్జీలని కాల్చుకోవాలి. బజ్జీలు ఒకవైపు కాలాక మరోవైపు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ స్టైల్ స్టఫ్డ్ మిర్చి బజ్జీ రెడీ. మిర్చి బజ్జీని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి.